హలో ఫ్రెండ్స్, నమస్తే. మన భారతీయ పండుగలు శారీరక ఆరోగ్యంగా ఉండమని, మానసికంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి, సమాజంతో సత్సంబంధాలు కలిగి ఉండడానికి, అలాగే ఆధ్యాత్మికతకు ఇలా మన లైఫ్ యొక్క కంప్లీట్ ప్యాకేజ్ యొక్క హ్యాపీనెస్గా మన పండుగలు వస్తాయి తెలుసా. ఇప్పుడు హోలీనే తీసుకోండి. పిల్లలు, పెద్దలు, స్టూడెంట్స్, ఎస్పెషల్లీ యూత్ అందరూ కలిపి ఒక దగ్గరికి వచ్చి సరదాగా హోలీ ఆడతారు. ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్కు ఫోన్ చేసి మీట్ అవ్వచ్చు, కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవచ్చు, అలా ఒక గెట్ టుగెదర్ లాగా చేసుకోవచ్చు. ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. కొద్దిసేపు మన టెన్షన్లు అన్నీ మర్చిపోతాం. కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడం, ఇదివరకటి ఫ్రెండ్స్ని మళ్ళీ కలవడం, ఇలా మన బంధుమిత్రుల్ని ఆనందంగా కలవడం, వాళ్ళతో సరదాగా కాలం గడపడం, కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడం, ఎవరికైనా చేతనైనంత సాయం చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఎంతో ఆత్మసంతృప్తి, ఆనందం లభిస్తుంది. ఇక శారీరక ఆరోగ్యం. అసలే చలికాలం అయిపోయి మళ్ళీ ఎండాకాలం మొదలవుతుందండోయ్. చలికాలం పోయి ఎండాకాలం మొదలవుతుందండోయ్. ఋతువు మారుతోంది, కాలం. సో ఋతువు మారినప్పుడు రకరకాల అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటి నుంచి కూడా కాపాడుకోమని చెప్తుంది. నిజానికి హోలీలో ఇదివరకు మొక్కల నుంచి తయారైన సహజ రంగులు చల్లుకునేవారు. వాటి వల్ల ఇంకా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగి ఆనందంగా ఉంటారని చెప్పేవారు. చెట్ల ఆకులు, పువ్వులు, పండ్లు, బెరడు ఇట్లా ప్రకృతి సిద్ధంగా తయారయ్యే రంగులు చల్లుకోవడం, పూసుకోవడం, వాటిని నీళ్ళలో కలిపి చల్లుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమై ఆనందం, ఆరోగ్యం లభిస్తాయని చెప్పేవారు. రకరకాల పూలు, సహజ సిద్ధమైన కుంకుమ, పసుపు చల్లుకొని సంతోషాన్ని పంచుకునేవారు. దాని బదులు ఇప్పుడేమో రంగులు వచ్చేసాయి, ఆర్టిఫిషియల్ కలర్స్. బట్ అవి మంచివి కావండి. కంటికి తగిలినా కూడా చాలా ప్రమాదం, కంట్లో పడ్డా కూడా చాలా ప్రమాదం. సో బీ వెరీ కేర్ఫుల్ విత్ దట్. బృందావనంలో రాధాకృష్ణులు ఎంతో ఉత్సాహంగా ఊరంతా హ్యాపీగా హోలీ జరుపుకునేవారంటండి. అప్పటి నుంచి దాన్ని ఒక ఆచారంగా అట్లాగే ఇప్పటికీ అత్యంత ఉత్సాహంగా వెరీ గ్రాండ్గా చేస్తూ ఉంటారు. బృందావనంలో చాలా మధురంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చిన్ని కృష్ణుడిని ఉయ్యాల్లో ఉంచి ఆరాధిస్తారండి. అందుకని హోలీని డోలో జాతర, డోలా పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఇవాళ లక్ష్మీనారాయణ వ్రతం చేస్తుంటారు, అశోక పూర్ణిమ వ్రతం చేస్తారు, శయనదాన వ్రతం చేస్తారు, శశాంక పూజ, చంద్రునికి చక్కగా పూజ చేస్తారు పౌర్ణమి నాడు, రాధాకృష్ణుల కళ్యాణం చేస్తారండి. ఇట్లా దేశమంతా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా హోలీ సంబరాలు చేస్తుంటారు. మధుర మీనాక్షి అమ్మవారు తపస్సు చేసి ఆ సుందరేశ్వర స్వామిని వివాహం ఆడింది కూడా ఫాల్గుణ పూర్ణిమ నాడే. మదురైలో కూడా విశేషంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారండి. ఇట్లా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆనందం, ఆధ్యాత్మికత వల్ల కలిగే భద్రత, అట్లాగే మన సమాజంలో అందరితో ఇంటరాక్ట్ అవ్వడం, మన బంధుమిత్రుల్ని కలవడం, ఇలా అన్ని రకాలుగాను మనకి మంచి చేసేవే మన పండగలు. సినిమాల్లో ఒక డైలాగ్ ఉంటుంది ఫ్రెండ్స్, మీ మొహానికి అందం అంటుకుంది, ఓ అందం తుడిస్తే పోదు కదా అని. అట్లా ఎప్పుడైతే మనం నిజంగా హ్యాపీగా ఉంటామో లోపటి నుంచి, వెన్ వీ స్మైల్ న్యాచురల్లీ, వెన్ వీఆర్ హ్యాపీ ఫ్రమ్ ఇన్సైడ్, మన ఫేస్లో కనపడే ఆ అందం ఉంటుంది చూడండి, అదే నిజమైన అందం. ఆ హ్యాపీనెస్కి ఒక పాట కూడా ఉంది ఫ్రెండ్స్. ఎండలను దండేస్తామా, వానలను నిందేస్తామా, చలినటో తరిమేస్తామా, చీపొమ్మని కస్సుమని కలహిస్తామా, ఉస్సురని విలపిస్తామా, రోజులతో రాజీ పడమా, సర్లెమ్మని సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం, పూటకో పేచి పెడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం, చెమటలేం చిందించాలా, శ్రమపడేం పండించాలా, పెదవిపై చిగురించేలా చిరునవ్వులు, కండలను కరిగించాలా, కొండలను కదిలించాలా, చచ్చి చెడి సాధించాలా, సుఖశాంతులు, మనుషులని పెంచే రుజువు
మమతలను పెంచే ఋతువు, మనసులను తెరిచే హితవు, 100 ఏళ్ళైనా వాడని చిరునవ్వు. ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోల, అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా, వృధా ప్రయాసపడాలా. ఈ న్యాచురల్ హ్యాపీనెస్ అనే రంగు అందరి ముఖాలపై శాశ్వతంగా పూయబడి ఉండాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.